జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక్క నిమిషం ఉండు. నొప్పెక్కడా నేను చూస్తాను. అయ్యో వద్దండి. కాలు బెనికిందన్నావు కదా. బామ్ నాకు ఇవ్వండి, నేనే రాసుకుంటాను. నేను రాస్తే తప్పేంటి? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? పట్టుకుంటే తప్పేంటి? భర్తకు భార్య సేవలు చేయటం తప్పు కాదు అన్నప్పుడు భార్యకి భర్త సేవలు చేయటం తప్పెలా అవుతుంది? ఏం కాదు, ఇటివు. సారీ అండి. దేనికి? ఈరోజు కూడా మీతో కలవడానికి లేకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను కదా. పిచ్చిదానా, కలవడం అంటే ఏంటి? శరీరాలు కలవడమా? నేను నీ నుండి ఆశించేది నీ శరీరం కాదు, ప్రేమ. నువ్వు నిజంగా నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నేను చూశాను. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిన్ను హ్యాపీగా ఉంచాలని, నేనేదో సుఖం పొందాలని కాదు. కాకపోతే అప్పుడప్పుడు నేను కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఏవేవో తింగర్ చేష్టలు చేస్తుంటాను. అవే నువ్వు పట్టించుకోకు. నేను ఎప్పుడైనా నిన్ను ఫోర్స్ చేస్తే, నీకు ఇష్టం లేకపోతే సారీ అని ఒక్క మాట చెప్పు, ఆగిపోతాను. ఇంకా ఎక్స్ట్రాల్ చేశాను అనుకో, జుట్టు పట్టుకొని 2 చెంపలు ఎడాపెడా వాయించేసేయ్. నేను ఏమీ అనుకోను, సరేనా? ఇంత డీప్గా లవ్ చేశారా నన్ను? ఇలాంటి వారిని నేను చాలండి. సరే, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏదైతేనే ఈరోజు కూడా బయటపడ్డాను. థ్యాంక్ గాడ్. అది కాదే. ఏమండి, కాళ్ళు ముందుకు పెట్టండి, పాదపూజ చేస్తాను. బావా, నేను ముందు పాదపూజ చేస్తాను, కాళ్ళు ఇందులో పెట్టు. కాలివ్వండి. ఇవ్వమంటుంటే పెట్టు బావా. కాళ్ళు చేపవేంటి బావా? నాకెలాగూ పెళ్ళంతో కాళ్ళు కడిగించుకునే అదృష్టం లేదు. నీకేమో నేను కడుగుతానని పోటీ పడుతుంటే కాళ్ళు కడిగించుకోవేంటి? పెట్టండి కాళ్ళు. ముందు నేను కడుగుతా. అది కాదే. నేను కడుగుతాను.
నేను కడుగుతాను. ముందు చెప్పేది వినండి. పెట్టండి. కడగవే, కడుగు. నేను చూస్తాను. నన్ను కాదని ఆయన కాలు ఎలా కడుగుతావో నేను చూస్తానే. ఆ కాలు విరగొట్టేస్తాను. ఒసేయ్ కడగవే. ఆ 2 కాళ్ళు విరగొట్టి నా చేతులు పట్టుకుని పోతానే. ఏమండి, ముందు మీ కాలు పెట్టండి. సూపరా అదిరింది. ఒరే నీ అమ్మ కడుపు మాడా సూపరు గేపర్ అని చెప్పి ఎదబాగుడు వాగుతావేంట్రా? బాబా, ముందు కాలు నువ్వు కాలు పెట్టండి. పెట్టు. లే. నువ్వు పోవే. మీరు పెట్టండి, పెట్టండి. ఓ మీ అమ్మ కడుపులు మాడా పాద పూజ దగ్గర కూడా ఇలా కొట్టుకు చేస్తారేంటే? చూడు బావా, ఇవాళ నీ కాళ్ళు దానివో నావో తేలిపోవాలి. ఆహాహా, తేలిపోవాలి. చాపండి మీరు. ఇవ్వు. ఆగవే బాబు, నీకు దండం పెడతాను. దమయంతి, ఎందుకు ఇవన్నీ పగలు కొడుతున్నావు? నా తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది. ఏం చేయమంటారు? ఇంకా ఎన్నిసార్లు ఓడిపోమంటారు? గెలుపు కోసం ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? అది గురించా? వద్దు, నా ముందు వాడి పేరెత్తొద్దు. ఈ ఫ్యాషన్ వరల్డ్ లో ఒక వెలుగు వెలగాలి అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు చీకట్లోనే నిలబడిపోయాను. కారణం వాడే. వాడి టాలెంట్ అలాంటిది. మరి నాకు లేదా టాలెంట్? నా దగ్గర మోడల్స్ లేరా, డిజైనర్స్ లేరా? స్పాన్సర్సే లేరు. ఉన్న స్పాన్సర్స్ కూడా వెళ్ళిపోబట్టే కదా లాస్ట్ ఇయర్ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి పార్టిసిపేట్ చేశాం. ఏమైంది? వాడు వాడి డిజైన్స్ తో కొట్టుకెళ్ళిపోయాడు. మనం చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకుంటున్నాం. అదే మారాలి. ఈసారి ఎలాగైనా మనమే గెలవాలి. గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ అదంత ఈజీ కూడా కాదు. మనకంటే శత్రువు బలవంతుడు. ఎంతటి బలవంతుడికైనా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ దొరికితే చాలు, పాతాళానికి తొక్కి పారేస్తాను. ఎక్కడా లూప్ హోల్? ఎవరు చెప్తారో, ఎవరు దారి చూపిస్తారో? ఏమండి బావా, ఏమండి బావా, ఏమైంది? ఆపండి. ఏమండి బావా, బావా, ఏమండి? ఆపండి. అయ్యయ్యయ్యయ్యో. ఆపండి సిస్టర్. మా బావని చంపేయాలనుకుంటున్నారా? దగ్గొస్తే ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే టాబ్లెట్లు ఇస్తారు. ఇలా తబలా వాయించినట్టు కొట్టరే. కదా, అస్సలు నాకు అలాంటి ఆలోచనే రాలేదు బాబా. ఇప్పుడే టాబ్లెట్ తీసుకొస్తాను. నేను తెస్తాను. ఇదిగోండి టాబ్లెట్. ఏంటి అలా చూస్తున్నారు? టాబ్లెట్ ఎలా వేసుకోవాలా అని. ఇలా గాల్లో ఎగరేసి గుటుక్కన మింగేయమంటారా? మంచినీళ్ళు అవసరం లేదా? ఇప్పుడు తెస్తావా? ఇలా తయారయ్యారేంట్రా వీళ్ళిద్దరు? నువ్వే జన్మలోనూ చేసుకున్న దరిద్రం బా. ఆ? ఇదిగో నీళ్ళు తీసుకో. బావా, నీళ్ళు తీసుకో. ముందు నేను తెచ్చినవి తాగండి. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? తాగు. ఎందుకు అమ్మాయి మీద చేతుతున్నావు? నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఎవర్నా? ఈ ఆఫీస్ కి యజమానురాల్ని, మీ బాస్ కి భార్యని. ఏం జరిగింది రీటా? బాస్ గారి భార్యనంట. పాపం పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. నేను పెత్తనం చేయడానికి రాలేదు. అనవసరంగా ఈ అమ్మాయి మీద చేయెత్తడం తప్పు అని చెప్తున్నా. తనేం చేసిందో తెలియకుండా తప్పప్పుడు నువ్వెలా చెప్తున్నావు? ఏం చేసిందో నువ్వే చెప్పు. సోఫా అంత డస్ట్ గా ఉందని చెప్తే పొగరుగా సమాధానం చెప్తుంది. లేదమ్మా, సోఫా క్లీన్ గానే ఉంది, కానీ ఆవిడే
సోఫాలో డస్ట్ ఉంటే పిలిచి క్లీన్ చేయమని చెప్తే సరిపోతుంది కదా, చెయ్యొద్దాల్సిన అవసరం ఏముంది? ఈ ఆఫీస్ లో పని వాళ్ళు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండాలి. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, మోడల్ అయిన నేను ఒకటేనా? మోడల్ అయితే మోరల్స్ ఉండవా? నువ్వు లైఫ్ లో ఎదగడం కోసం మోడలింగ్ చేస్తున్నావు, తను బతకడం కోసం ఇక్కడ పని చేస్తుంది. ప్రొఫెషన్ పక్కన పెడితే అందరం మనుషులమే కదా. ఆదిత్యని ఇప్పటి వరకు నన్ను క్వశ్చన్ చేయలేదు. నా ముందు తప్పు జరిగితే నేను క్వశ్చన్ చేస్తాను. తనది నీకంటే చిన్న స్థాయి అని చేయి చేసుకోబోతున్నావు. నువ్వు కొట్టగానే తను నిన్ను తిరిగి కొడితే? కొట్టమను. కొడితే ఆఫీస్లో ఉంటుందా? హ, ఈ ఆఫీస్ లో లేకపోతే తనకి జీవితమే లేకుండా పోతుందా? మోడల్ గా నువ్వు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చావు, తను పని చేసుకోవడానికి వచ్చింది. నీకిక్కడ నచ్చకపోతే వేరే ట్రైనర్ దగ్గరికి ఎలా వెళ్లిపోతావో, ఇక్కడ కాదు అనుకుంటే తను వేరే చోటికి వెళ్లి పని చేసుకుంటుంది. తను వెళ్లిపోతే ఇంకొక పని మనిషి వస్తుంది, కానీ ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ప్రపంచం ఆగిపోతుందా? ఆకాశం కిందికి దిగి భూమి పైకి వెళ్లిపోతుందా? ఒక్కరితోనే పని సాగదు. ఒక్కరు లేనంత మాత్రాన ఏది ఆగదు, అది గుర్తుపెట్టుకో. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసే బెస్ట్ కోచ్ మా ఆయన. ఆయన్ని వదిలి వెళ్లిపోతే నీకు నష్టం, కానీ ఆయనకేం నష్టం లేదు. నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళని ఇంకో 100 మందిని తయారు చేయగలడు. ఆయన అవసరం నీకుంది, కానీ నీ అవసరం ఆయనకి లేదు, రాదు కూడా. ముందు మనకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఏమైంది? అందరూ ఎక్కడున్నారు? ఏంటండి ఈ చాంబర్ లో కూర్చొని ఏ డిజైన్స్ చూసుకుంటూ ఉంటారనుకుంటే తల పట్టుకుని కూర్చున్నారు. తల నొప్పి. ఇందాక బానే ఉన్నారు కదా, ఇంత సడన్ గా తలనొప్పి ఎందుకు వచ్చింది? ఆ? నువ్వు వచ్చావుగా. సీరియస్ గా ఉన్నప్పుడు కూడా సరసాలు మానరే. అబ్బా, తల పగిలిపోతుంటే నువ్వు సరసాలంటావేంటి? ఉండండి, బాంబు రాస్తాను. ఏం అవసరం లేదు. ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నావా? అయ్యో, ఇల్లు కాకపోతే నేను మీ భార్యని కాదా? మీరు నా భర్త కాదా? ఉండండి. ఏం వద్దంటున్నాను కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు? మీ మాటలు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏమని? ఇక్కడ వేరే ఏమైనా ఇంకొక సెటప్ పెట్టారని. ఉన్న ఒక్కదాంతోనే ఏడవలకు చస్తుంటే ఇంకో సెటప్ ఒకట నా మొహానికి. బామ్ ఎక్కడ పెట్టారు? వద్దంటున్నాను కదా. అబ్బా ఉండండి. అయ్యో, ఇక్కడే ఉంది. నిన్నే వద్దంటున్నాను కదా. వద్దని చెప్తున్నాను కదా. అయ్యో ఉండండి, నాకు అసలు ఇప్పుడు ఏం వద్దని చెప్తున్నాను కదా. ఆ ఫైల్స్ అన్ని అక్కడ ఎందుకు ఉంటుంది? ఉండండి. దొరికింది, దొరికిందండి. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా, అక్కడికి ఎలా వెళ్ళారు? ఏమండి? అయ్యో ఏంటండి, ఇప్పటిదాకా అక్కడి కదా ఉన్నారు, ఇంతలోనే ఇక్కడికి ఎలా వచ్చారు? నేను రాలేదే, నువ్వు తోస్తే గిర గిర తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ పడ్డాను. ఆ రోజు నువ్వు మీద పడితే కారులో నుంచి రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు తోస్తే వచ్చి కుర్చీలో పడ్డానే. అసలు నువ్వు పెళ్లి కాకముందు ఏం తినేదానివే ఇంత బలంగా తయారై ఉన్నావు? ఇనుప ముక్కలు తినేదాన్నండి. మాట్లాడకుండా కాసేపు అలాగే కూర్చోండి. ఏమొద్దు. ఆగండి, ఆగండి. వద్దంటున్నా. ఆగండి, ఆగండి. అయ్యో, అందరూ చూస్తే ఏమన్నా అనుకుంటారు. వద్దు. ఎవరు చూడరు, మీరు మాట్లాడకండి. ఉండండి. మెల్లగానే. ఇప్పుడు ఎలా ఉంది? ఈ కార్యక్రమం త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. చిలిపి.
ఏమైందన్నయ్య? ఏం లేదురా, ఏం లేదు. ఏ గుణమా, ఇలా ఎన్నిసార్లు తప్పించుకుంటావు? రా, నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. రాను, నన్ను వదలండి. ఆగండ్రా, ఒక మతి స్థిమితం లేని అమ్మాయి ఒంటి మీద బట్టలు తీసుకుంటుంటే తనకు కూడా ఫోటోలు వీడియోలు తీస్తున్నారా? మనుషులేనారా మీరు? అంత నీచమైన సంస్కారం మీ అమ్మ నేర్పిందా లేక మీ చదువు నేర్పిందా? మనిషి పుట్టలేదా మీరు? ముందు మర్యాదగా వీడియోలు డిలీట్ చేయరా బెదవా. ఇంకొకసారి ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తాను. ఏంటండి అలాగే నిలబడ్డారు? ఇవి కూడా విప్పేసి నిలబడినా? ద్రౌపదికి సభలో వస్త్రాపహరణం జరిగితే భార్య చేతిలో నడి రోడ్డు మీద నాకు జరిగిందే వస్త్రాపహరణం. అంటే ఆ పిచ్చమ్మే పరిస్థితి చూశారు కదా, పాపం అనిపించింది, అందుకే. నువ్వు చేసింది మంచి పని కాబట్టి షర్ట్ పైన కాముగా ఉన్నాను. ఇంకా నయం, ఏ పిచ్చోడు రోడ్డు మీద ప్యాంట్ లేకుండా కనిపించలేదు. నవ్వించాలు, పద. ఇదంతా మా చిన్న కోడలు సలహా. ఈ సలహా నువ్విచ్చావా? మతికాని పోయిందా నీకు? ఇదొక హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్. ఇది సలహా చెప్తే దాన్ని మీరు ఫాలో చేయడం ఏంటమ్మా? తనేమి తెలివి తక్కువది కాదు, తెలివైందే. అత్తయ్యలు మామయ్య గారు అందరూ కలిసి ఉంటే బాగుంటుంది గాని ఇలా విడివిడిగాను ఎవరికి వారు అన్నట్టుగా ఉండడం మంచిదని ఎలా అనుకున్నావు లోకేశ్వరి? కలిసుండి కొట్టుకోవడం మంచిగా ఉందా నీకు? మనం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం, ప్రతి దానికి వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. మావయ్య గారి మీద ప్రేమ ఉన్నా ఏ ఒక్కరైనా ఆయన మీద ఉన్న ప్రేమని చూపించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇద్దరిని ఒక అండర్స్టాండింగ్ కి తెచ్చి అందరూ ఆనందంగా ఉండాలని ఈ సలహా చెప్పాను, కానీ విడగొట్టాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నాకు కూడా ఈ పద్ధతి బాగుందనే అనిపిస్తుంది. అదెవరైనా వింటే నవ్వుతారు అత్తయ్య. నవ్వుతారా? కలిసి కొట్టుకున్నా నవ్వుతారు, విడివిడిగా ఆనందంగా ఉన్నా కూడా నవ్వుతారు. నలుగురు ఎప్పుడు నవ్వకుండా ఉన్నారని? మాకు మా సమస్య కంటే ఆ నలుగురు ముఖ్యమేం కాదు. మీకు మంచిదనిపిస్తుందేమో గాని నాకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే
మంచిది కదా. నీ సలహాలు అభిప్రాయాలు మాకేమీ అవసరం లేదు. నాన్న నువ్వేం మాట్లాడవేండి నాన్న. ఏం మాట్లాడమంటావరా? మా ప్రేమని సరిగ్గా చూపించలేకపోతున్నావు. ఏం చేయమంటారు అని ఈమె అడగలేదు. ఏం చేయమంటావు బావా అని ఈవిడ అడగలేదు. మేము నిర్ణయించుకున్నాం, మీ నిర్ణయం ఏంటో చెప్పమంటున్నారు. కాదంటే మేము ఇల్లే వదిలి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారా? ఏం మాట్లాడమంటావు ఇటువంటి వాళ్ళతో? ఏం మాట్లాడమంటావు? మావయ్య గారు, మీ పరిస్థితి చూసి నాకు తోచిన సలహా చెప్పాను. పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం. కానీ చిన్న కోడలు విడదీసింది అన్న అపవాదు నాకొద్దు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకేమీ సంబంధం లేదని బాగానే తప్పించుకుంటున్నావు. మీరెవరేమనుకున్నా ఇక దీని మీద ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అవును, ఈ విషయంలో మా ఇద్దరిది ఒకటే మాట. అలాగేనండి, అలాగే. మీ నిర్ణయాన్ని కాదంటే మీరు నన్ను వదిలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా మీలాగా నేను మిమ్మల్ని వదిలించుకోలేను కదా. కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. సరే, వారానికి 7 రోజులు కాబట్టి మీనాక్షి దగ్గర 3 రోజులు, నా దగ్గర 4 రోజులు, ఓకేనా? ఏంటి ఓకే? నా దగ్గర 3 రోజులేంటి, నీ దగ్గర 4 రోజులేంటి? నేను పెద్ద భార్యని, ముందొచ్చాను కాబట్టి 1 రోజు ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాసే ఆపమనేది. ఇదేంటి, నేను కింద పడుకున్నాను? జుట్టు చెరగలేదు, బొట్టు చెరగలేదు, చీర అంచు కూడా నలగలేదు. అంటే ఏం జరగలేదా? లోకి లోకి అబ్బా, ఏంటి బాబీ? నేను కిందెందుకు పడుకున్నాను? నాకేం తెలుసు? తెలీదా? లేచి చూసేసరికి కింద ఉన్నాను. రాత్రి నిద్రలో కింద పడిపోయి ఉంటావు. అట్టే పడిపోయానా? అంటే మనకే జరగలేదా? ఏంటి జరిగేది? స్ప్రే బాటిల్ ఏది? అవన్నీ స్ప్రే బాటిల్లే కదా. ఇవి కాదు, రాత్రి నీకోసమని ఒక స్ప్రే బాటిల్ తీసుకొచ్చాను. స్పెషల్ స్ప్రేనా? దేనికి? ఇలా కింద పడుకోవడానికి. ఇప్పుడు ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? అసలు ఆ స్ప్రే బాటిల్ ఏంటి? అది ప్రవీణ్ ఇచ్చాడు. ఫారెన్ నుంచి తప్పించారా? అది ఫారెన్ స్ప్రే కాదు. మరి అది మూడు తెప్పించే స్ప్రే. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది కాదు లోకి, మరేమో గిల్టీ చేతనో, సిగ్గు వలనో, లేక భయంతోనో నువ్వు నాతో కలవటం లేదు కదా. అయితే అందుకని మా ఫ్రెండ్ ఒక స్ప్రే బాటిల్ సజెస్ట్ చేశాడు. అది కొడితే కోరికలు రెక్కలు తెంచుకుంటాయట. భయాలు సిగ్గులు పోయి ఒక్కటైపోతారంట. అది కొట్టుకుంటే మనకి ఫస్ట్ నైట్ అయిపోయినట్టే అని తీసుకొచ్చి పెట్టాను. అబ్బో, నీ దగ్గర ఇలాంటి విద్యలు కూడా ఉన్నాయా? తెల్లారి లేచి చూస్తే ఇక్కడ స్ప్రే బాటిల్ లేదు, మనం కలవలేదు. రాత్రి నాకు కూడా ఇక్కడ స్ప్రే బాటిల్ కనబడలేదు. అయినా రాత్రి నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు కదా. కలలు కంటూ కంటూ అదే నిజం అనుకుంటూ నిద్రపోయి చచ్చుంటాను. అసలు ఈ స్ప్రే బాటిల్ ఏమైనట్టు? జుట్టు చెరిగిపోయింది, బొట్టు చెదిరిపోయింది, పూలు నలిగిపోయాయి. అసలు ఏమైందా రాత్రి? ఓహో, నిద్రలో బొట్టు జరిగిపోతే ఈయనేదో జరిగిపోయిందని టెన్షన్ పడుతున్నట్టున్నారు. కాసేపు ఆట ఆడుకుందాం. ఓసై నిన్నేనే. రాత్రి ఏం జరిగిందంటే మాట్లాడవంటే.
ఏంటండి మీరు సిగ్గు లేకున్నాము? ఏంటే లేకపోతే ఏంటి? రాత్రి చేయాల్సిందంతా చేసేసి ఏం జరిగిందని నన్ను అడిగితే ఆడపిల్లని నేనెలా చెప్పను? చెయ్యాల్సిందంతా చేసేసానా? ఓసై, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం చెప్పడం ఏంటి? చెరిగిన జుట్టు, చెదిరిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర, సాక్ష్యాలకి ఇవి చాలవా? అంటే రాత్రి నీకు నాకు ఫస్ట్ నైట్ అయిపోయింది. బావా బావా బావోయ్, గుడ్ మార్నింగ్ బావా. ఏంటి బావా గుడ్ మార్నింగ్ చెప్తే ఫేస్ ఎరగబెట్టు. దరిద్రం బాగాలేదనుకుంటే పొద్దున్నే నీ వేదవ ఫేస్ చూపించావు కదా. ఊరుకో బావా, నా ఫేస్ కండి బావా, గ్రామర్ ఫేస్. ఎంతకే నీకు నిద్ర బాగా పట్టిందా? నిజం చెప్పాలా, ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు నేను ప్రశాంతంగా పడుకున్నానురా. ఆ ప్రశాంతత ఈ రోజు నుంచి నీకు ఉండదులే బా. అంటే ఈ రోజు నుంచి ఓటాలి కదా. ఏంట్రా ఏంట్రా సైకిల్, ఏం కావాలి? క్లారిటీ. ఏంటి? ఏం లేదు. ఏమైంది వీడికి? గుండం అంటే అసహించుకునేలా చేయాలని నేను ప్లాన్ చేస్తుంటే ఆది దాని వెనకాల పడుతున్నాడేంటి? ఇదంతా నా స్ప్రే మహిమ. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని అంతా నా కర్మ. చూసావా, వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా గుండమ్మతో పెళ్లి చేశానని అందరూ నన్ను ఆడిపోసుకున్నారు. ఇప్పుడు చూడరా, నా కొడుకు పెళ్ళాం వెనక ఎలా తిరుగుతున్నాడో. అవును బా, అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. మేమందరం స్లిమ్ గా ఉన్నాం, తను మాత్రం లావుగా ఉందని కుళ్ళుతో వచ్చింది. రీటా, ఏం నువ్వు మాట్లాడేది? మీరు పెట్టే ఫుడ్ లో మీ ఆవిడేదో మిక్స్ చేసింది అంటున్నాం, మాట్లాడారేంటి? అవును, ఏదో కలిపే ఉంటారు, లేదంటే అందరం ఒకేసారి ఇంత వేట ఎలా పెరుగుతాం? ఇది వరకట్లా మీరు మా మీద కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు. అవును, మీ వైఫ్ వచ్చిన తర్వాత మీరు మారిపోయారు.
ఆవిడతో కలిసి క్యాబిన్ లో కూర్చొని లంచ్ చేయడాలు, రొమాన్స్ చేయడంతోనే సరిపోతుంది. మా మీద పెత్తనం ఆవిడకి అప్పగించినట్టున్నారు. అందుకే మా అందరి మీద కక్ష కట్టి మేము కూడా తనలాగే లావుగా అవ్వాలని ఇలా ప్లాన్ చేసుంటుంది. ఏయ్, ఆది గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఈయన మంచివాడయ్యుండొచ్చు, కానీ ఆ గుండమ్మ కరెక్ట్ కాదు అంటున్నాం. మా వదిన గురించి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి. ఏయ్ బాబాయ్, లేకపోతే ఏంటన్నయ్య ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? హలో, మేమేం మీ కింద పనిచేసే వర్కర్స్ కాదు. మీరు కొడితే పడ్డానికి వీఆర్ పేయింగ్ మనీ, యు నో దట్. రీటా, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, నేను చెక్ చేస్తాను. ఎప్పుడు చెక్ చేస్తారు? జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత. 10 kgs వెయిట్ లాస్ అవ్వాలంటే ఎంత కష్టమో, ఎంత టైం పడుతుందో మీకు తెలీదా బాస్? గిరి, పద్మా, పొద్దున్నే ఎందుకు కాకిలాగా అరుస్తుంది? గిరి, ఎక్కడున్నారు? ఏమైంది పెద్ద సిస్టర్? నేను విన్ అయ్యాను కదా, ఈ రోజు నుంచి కొత్త రోజులు స్టార్ట్ అయ్యాయి. విన్నయ్యావా? ఏ ఆటలో అత్తయ్యా? మొగుణ్ణి గెలుచుకునే ఆటలు. ఫస్ట్ 3 రోజులు ఆయన నాతోనే ఉండాలి కదా. ఈ మాత్రం దానికే ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు ఈ బిల్డప్లెందుకు? ఓడిపోయిన వాళ్ళకి అలాగే ఉంటుంది. ఏదో లైఫ్ లాంగ్ బావ నీ దగ్గరే ఉండిపోతాడన్నట్టు ఓ ఎగిరెగిరి పడకు. నీ దగ్గర 3 రోజులు అయిపోతే బావ రావాల్సింది నా దగ్గరకే. అది నా తర్వాతే కదా. ఏంటి కామాక్షి, ఏంటి డిస్కషన్? రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి? కూర్చోండి, నేను మీకోసం జ్యూస్ చేసి తీసుకొస్తాను. నేను మీతో తర్వాత టాక్ చేస్తాను. తప్పకుండా 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 జరగండి. ఏమైంది దీనికి? చిన్న మెదడు చిట్లినట్టుంది, ఓవర్ చేస్తుంది. ఏంటి తిరగట్లేదు? ఇదేంటి? పనిచేయడం లేదేంటి? గిరి, గిరి, చెప్పండి. మీరు చెప్పినట్టే ఆది దగ్గర ఉండాల్సిన మోడల్స్ అందరూ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర జాయిన్ అవుతామని చెప్తున్నారు. ఇక మనం గెలిచినట్టే. అప్పుడే తొందరపడకండి. ఆది ట్రైన్ చేసిన మోడల్స్ అంతా మన గ్రిప్ లోకి వచ్చారు కాబట్టి ఫ్యాషన్ షోలో గెలవటం ఈజీ. బట్ ఈ గెలుపుతో పాటు నా టార్గెట్ కూడా ముఖ్యం అంటున్నాను. ఆదిని అన్పాపులర్ చేయాలి, అంతే కదా? కాదు, ఆ వంకతో ఆది వైఫ్ గుండమ్మని టార్గెట్ చేయాలి. వెంటనే ప్రెస్ ని పిలిచి నేను చెప్పినట్టు చేయండి. ఐడియా బానే ఉంది, కానీ ప్రెస్ ని పిలిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుందేమో. ఏం కాదు, వచ్చే ప్రెస్ లో కూడా మన వాళ్ళుంటారు. మనం అడగమన్న ప్రశ్నలే వాళ్ళు అడుగుతారు.
అదంతా నేను చూసుకుంటాను. ముందు వాళ్ళు ప్రెస్తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారో లేదో చూడు. ఓకే. అవును, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని తెచ్చి ట్రైన్ చేసి వాళ్ళని ఎన్నోసార్లు గెలిపించి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చినవాడు ఆది. కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? అతి త్వరలో జరగబోయే ఈ ఈవెంట్ ఆయనకి ప్రెస్టేజ్ ఇష్యూ కదా, ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు? ప్రతిసారి గెలుస్తున్నాం కదా, ఆ కాన్ఫిడెన్స్ అయి ఉంటుంది. మరి మీ ప్రాబ్లం ఆయన వైఫ్ అని మీరు చెప్పలేదా? మరీ అమాయకంగా అడుగుతున్నారేంటండి? మీ భార్యని పక్కన పెట్టమని మేమైనా చెప్పగలం? ఆయనకి ఆయన వైఫ్ ఇంపార్టెంట్ అయితే మాకు మా కెరీర్ ఇంపార్టెంట్. అందుకే దమయంతి గారి దగ్గరకు వచ్చేసాం. ఈసారి ఈవెంట్లో గెలిచేది మేము. మమ్మల్ని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసి గెలిపించేది దమయంతి శంకర్ గారులే. లాస్ట్ పంచ్. చివరిగా ఒక మాటండి, ఆదిత్య గారి వైఫ్ ఆయన పక్కనే ఉంటే ఆయన ఇమేజ్ పోవడం కాదు, ఏదో ఒకరోజు ఆయన నడి రోడ్డు మీదకొచ్చేయడం ఖాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.